ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కార్యమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టలు కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. అయితే ఇక్కడ నినివే పట్టణస్థులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, నరహత్యలు వారు ఎక్కువైపోయినాయి. అప్పుడు దేవుడు వారి పట్టణం మీద ఆయన కోపాగ్ని కుమ్మరిస్తానని చెప్పి ఉన్నప్పుడు వారు తెలుసుకుని మారు మనసు పొంది ఉన్నారు. వారంతా కూడా ఉపవాసాన్ని ప్రకటించుకుని మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగి వారు పశ్చాత్తాపులై దేవుని వేడుకున్నప్పుడు దేవుడు తన కోపాగ్నిని ఆయన త్రిప్పుకున్నారనమాట. చేయదలిచిన తన మాట ఇచ్చిన కీడుని చేయక మానెను. అయితే ఎవరైతే మారు మనసు పొందుకుని పశ్చాత్తాప పొంది తమ యొక్క పాపములను ఒప్పుకొని మరి దేవుని వేడుకుంటారో దేవుడి కనికరం గల దేవుడు కాబట్టి దేవుడు వారి పాపములను మన్నించి దేవుడు వారి పట్ల ప్రేమను చూపును. ఆమేన్.